ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం కొన్ని క్విక్ గా రికాల్ చేసుకుందాం. ఓకే, మనం కొన్ని ఫార్ములాస్ చెప్పుకున్నాం. ప్రిసిషన్, రీకాల్, అక్యురసీ అని. ఎస్ సార్. అక్యురసీ ఏం చెప్తుంది చెప్పండి? ఎన్ని ట్రూగా ప్రెడిక్ట్ చేస్తున్నాయో చెప్తుంది సార్. అది ట్రూ పాజిటివ్ క్లాస్ అయినా, ట్రూ నెగిటివ్ క్లాస్ అయినా. మనకి అంటే ఇప్పుడు క్లాస్ 1 వచ్చేసి ప్రెడిక్షన్ డాగ్, క్లాస్ 2 వచ్చేసి నాట్ ఎ డాగ్ అనుకుంటే, అది ఎన్ని సక్సెస్ఫుల్ గా డాగ్ ఉన్న వాటిని డాగ్ లకు ప్రిడిక్ట్ చేసినాయి, ఎన్ని సక్సెస్ఫుల్ గా నాట్ ఎ డాగ్ ఉన్నాయి నాట్ ఎ డాగ్ అని ప్రిడిక్ట్ చేసినాయి. అంటే రెండు క్లాసెస్ కి సంబంధించిన మెట్రిక్ అక్యురసీ అంటే. అవునా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటిది? ప్రెసిషన్. ప్రెసిషన్ ఏం చెప్తుంది? అది పాజిటివ్ ని ప్రిడిక్ట్ చేస్తుంది సార్. ఆ మెట్రిక్ ఏం చెప్తుంది? 50% వచ్చింది ప్రెసిషన్ అంటే దాని అర్థం ఏంటిది? 70% ప్రెసిషన్ వస్తే దాని అర్థం ఏంటిది? సార్ ఉన్న పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కరెక్ట్ గా ఏవి ప్రెడిక్ట్ చేస్తుందో అది ప్రెసిషన్. 50% వచ్చిందంటే దాంట్లో 25 ప్రిసిషన్ అని అర్థం సార్. మళ్ళీ చెప్పండి గీత. 50% వచ్చిందంటే దాంట్లో 25 ప్రిసిషన్ అని అర్థం సార్. 70% వచ్చిందంటే 35 ప్రిసిషన్ అని అర్థం సార్. కాదు, అసలు అంతే కాదు. నంబర్స్ తో మీరు గుర్తుపెట్టుకోకండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. ఉన్న పాజిటివ్ లో అక్యురసీలో డినామినేటర్ ఉన్న పాజిటివ్ అంటే అది యాక్చువల్ పాజిటివ్ అన్నట్టు, మనం ప్రిడిక్ట్ చేసిన పాజిటివ్ అన్నట్టు. ప్రిడిక్ట్ చేసిన పాజిటివ్. ఆల్ పాజిటివ్ వాల్యూస్. ఇప్పుడు పాజిటివ్స్ అంటే అది మనకి యాక్చువల్ లో ఉండొచ్చు, లేకపోతే ప్రిడిక్షన్ లో కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక శాంపుల్ ఉంది మీ దగ్గర, ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ నిజంగా డాగ్ ఉందంటే వై యాక్చువల్ వచ్చేసి డాగ్. ఇప్పుడు వై ప్రిడిక్షన్ వచ్చేసి మన మోడల్ డిపెండ్స్. త్రివేణి మోడల్ డాగ్ అని చెప్పొచ్చు, నిఖిత మోడల్ డాగ్ కాదని చెప్పొచ్చు. ప్రిడిక్షన్ డిఫర్ అవుతూ ఉంటది మోడల్ టు మోడల్. డిఫర్ కాంది ఏంటిది? దాన్ని యాక్చువల్ వాల్యూస్. మీలో ఎవరికి ఇచ్చిన డాటా సెట్ యాక్చువల్ వాల్యూస్ కదా ఎగ్జాక్ట్ ఉండేది మీ దగ్గర. మీరు ప్రిడిక్ట్ చేసిన మీకు సంబంధించిన ప్రిడిక్షన్ వాల్యూస్ అవి. ప్రెసిషన్ లో డినామినేటర్ లో ఉండేటి యాక్చువల్ వాల్యూస్ కావు. ఫర్ ఎగ్జాంపుల్, త్రివేణి ఒక 100 లో 60 శాంపుల్స్ కి డాగ్ ఉంది అని ప్రిడిక్ట్ చేస్తే డినామినేటర్ లో ఉండేది ఆ 60 అనే నంబర్. మీకు అర్థమైందేనండి? నిఖితాకి ఒకవేళ 200 శాంపుల్స్ ఇచ్చారు. ఆ 200 ఇమేజెస్ లో నిఖిత ఒకవేళ 150 ఇమేజెస్ లో డాగ్ ఉంది అని చెప్తే డినామినేటర్ లో 150 ఉన్నట్టు. ఇప్పుడు నిఖిత 150 చెప్పింది కదా అని చెప్పేసి అన్నిటికీ 150 డాగ్స్ కి యాక్చువల్ వాల్యూ కూడా 150 ఉండదు కదా. ఉండదు సార్. ఇప్పుడు ఆ 150లో 100 కి నిజంగా డాగ్ అనుకోండి యాక్చువల్ వాల్యూ, అప్పుడు టీపీ 100 అవుద్ది. ఆ రిమైనింగ్ ఉంటాయి కదా 50, ఏది నిఖిత డాగ్ అని ప్రిడిక్ట్ చేసింది కానీ ఆ 50 నిజంగా డాగ్ కావు, అవి ఎఫ్పి. అంటే ఏంటిది? నిఖిత పాజిటివ్ అని ప్రిడిక్ట్ చేసింది, అవి డాగ్స్ అని ప్రిడిక్ట్ చేసింది, అవి ఫాల్స్. అవన్నీ నంబర్ 50. కాబట్టి ఇప్పుడు ప్రెసిషన్ ఫార్ములా ఏమవుద్ది? ట్రూ పాజిటివ్ డివైడెడ్ బై 100/150 అవుతుంది. ఎస్. స్క్రీన్ ఇప్పుడు షేర్ కనిపిస్తుందా మీకు? ప్రెసిషన్ ఫార్ములా ఏంటో చెప్పండి. ట్రూ పాజిటివ్ బై ట్రూ పాజిటివ్ బై ఫాల్స్ పాజిటివ్ సార్. ఓకే, ఇప్పుడు ట్రూ పాజిటివ్ అంటే ఏంటిది, ఎఫ్ పాజిటివ్ అంటే ఏంటిది చెప్పండి. ప్రిడిక్షన్ 1 నుండి యాక్చువల్ వాల్యూ 1 నుండి కూడా 1 ఉంటే అది ట్రూ పాజిటివ్. ప్రిడిక్షన్ 1 నుండి యాక్చువల్ వాల్యూ 0 ఉంటే అది పాజిటివ్. ఇప్పుడు నిఖితాకి నేను 200 శాంపుల్స్ ఇచ్చాడు, 200 ఇమేజెస్ ఇచ్చాను అనుకుందాం.
ఈ 200 ఇమేజెస్ లో నిఖిత ఏం చేసిందంటే 150 ఇమేజెస్ కి పాజిటివ్ క్లాస్ అని ప్రిడిక్ట్ చేసింది, 50 ఇమేజెస్ కి నెగిటివ్ క్లాస్ అని ప్రిడిక్ట్ చేసింది. ఇప్పుడు దీంట్లో ఏది టీపీ ఏది ఎఫ్పి? దీంట్లో ఇంకా టీపీ చెప్పలేదు సార్. మిగతా వాళ్ళు ఎస్ సార్ చెప్పలేదు సార్ ఇంకా. సో ఈ 150 లో టీపీ ప్లస్ ఎఫ్పి రెండు ఉంటాయి. ఎస్ సార్. ఎస్ సార్. అర్థమైంది. ఇప్పుడు టీపీలో ఏంటి ఎఫ్పిలో ఏంటి అంటే నేను ఏమంటున్నా 150లో అవన్నీ ప్రిడిక్టెడ్ పాజిటివ్స్ కదా. ఎస్ సార్. దీంట్లో 100 కి యాక్చువల్ గా పాజిటివ్, 50 కి యాక్చువల్ గా నెగిటివ్ అంటున్నాం. ఎస్ సార్. ఇప్పుడు దీంట్లో టీపీ ఏంటిది ఎఫ్పి ఏంటిది? టీపీ వచ్చేసి 100 అవుతుంది సార్. ఎఫ్పి వచ్చేసి 50 అవుతుంది సార్. సో ఇప్పుడు నేను న్యూమరేటర్ లో టీపీ రాశాను, డినామినేటర్ లో టీపీ ప్లస్ ఎఫ్పి అని రాశాను. అంటే ప్రెసిషన్ ఏం చెప్తుంది మనకి? 100 మనం ఎన్ని పాజిటివ్స్ అయితే మనం ప్రిడిక్ట్ చేసామో 150 అని, నిఖిత ఏం చేసింది ఉన్న 200 లో 150 కి పాజిటివ్స్ అని ప్రిడిక్ట్ చేసింది. ఆమె ప్రిడిక్ట్ చేసిన పాజిటివ్స్ లో నిజంగా ఎన్ని యాక్చువల్ గా పాజిటివ్ అని చెప్పే మెట్రిక్ ఇది ప్రెసిషన్. క్లియరా? క్లియర్. ఓకే. ఇప్పుడు ఈ ప్రెసిషన్ అనేది నెగిటివ్ క్లాస్ ని ఇంక్లూడ్ చేసుకుంటుందా? అసలు వేరే క్లాస్ గురించి ఆలోచిస్తుందా? ఓన్లీ పాజిటివ్ క్లాస్ గురించి ఆలోచిస్తుందా? పాజిటివ్ క్లాస్ గురించి ఒకటే. ఓన్లీ పాజిటివ్ క్లాస్ గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అక్యురసీ ఉంది పైన. ఇప్పుడు అక్యురసీ ఫార్ములాలో మీకు టిఎన్ ఉంది, ఎఫ్ఎన్ ఉంది, టిఎన్ ఉంది. అంటే ఐ మీన్ ఏమంటున్నాను నేను, నెగిటివ్ క్లాస్ కి సంబంధించిన టర్మ్స్ కూడా ఉన్నాయి అక్యురసీలో. సో అక్యురసీ చెప్తున్నాము అంటే క్లాస్ 1 క్లాస్ 0 రెండింటిని ఇంక్లూడ్ చేసి చెప్తున్నాం. క్లాస్ 1 కలిపి క్లాస్ 0 కలిపి మొత్తం ఎన్ని శాంపిల్స్ కరెక్ట్ అక్యురసీ బయటకు వచ్చింది అని. కానీ ప్రెసిషన్ కి వచ్చేసరికి మనం నెగిటివ్ క్లాస్ గురించి అసలు ఆలోచిస్తున్నాము. నో సార్. టీపీ ఎఫ్పి అనేది ఓన్లీ ఫస్ట్ కాలమ్ కి సంబంధించిన మాత్రమే. ఇప్పుడు కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ ఉంటే ఇది పి, ఇది ఎన్, ఇక్కడ టీపీ, ఇక్కడ ఎఫ్పి. మన ఫార్ములాలో వాడిన 2 టర్మ్స్ ఓన్లీ ఫస్ట్ కాలమ్ కి సంబంధించిన టర్మ్సే కదా. అసలు నెగిటివ్ క్లాస్ మన మోడల్ ఏం ప్రిడిక్ట్ చేసింది అనేది మనం ఆలోచిస్తున్నాం అసలు ప్రెసిషన్ లో? నో. అంటే క్లాస్ 0 గురించి మనం ఏం ఆలోచిస్తలేము, పాజిటివ్స్ సంబంధించింది ఆలోచిస్తున్నాం. ఓకేనా? అట్లా అని చెప్పేసి మొత్తానికి అని కాదు, ఇక్కడ ఇది 0 క్లాస్ కి సంబంధించిందే. కానీ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే పాజిటివ్స్ కి సంబంధించి ఎన్ని మనం ప్రిడిక్ట్ చేసిన పాజిటివ్స్ లో ఎన్ని యాక్చువల్ పాజిటివ్స్ అని ఆలోచిస్తున్నాం, కానీ ప్రిడిక్ట్ చేసిన నెగిటివ్స్ లో ఎన్ని యాక్చువల్ నెగిటివ్స్ అని ఆలోచిస్తలేమని అంటున్నాను నేను పాయింట్. ఓకేనా? ఇప్పుడు ఇది ప్రెసిషన్ ఫార్ములా మీకు క్లియర్ కదా. ఇప్పుడు రీకాల్ వచ్చేసి ఫార్ములా ఏంటిది? సేమ్ పైన ఉన్న టీపీఏ ఉంటది. టీపీఏ ఉంటది, ఎఫ్ఎన్. ఇప్పుడు టీపీ అంటే ఏంటిది, ఎఫ్ఎన్ అంటే ఏంటిది చెప్పండి. టీపీ ఎఫ్ఎన్ వై యాక్చువల్ వై ప్రిడిక్షన్. టీపీ అంటే y యాక్చువల్ y ప్రెడిక్షన్ 1 1 సార్. 0 0 సార్. 0 1 0 1 సార్. 1 సార్. నో సార్ 1 నో 0. సార్. 1 0. నెగటివ్ నో 0 సార్ సార్. 1 0. ఇప్పుడు నెగిటివ్ ఉంది కాబట్టి వై ప్రిడిక్షన్ 0 పెట్టండి సింపుల్ గా. yes sir. 0 1. అది ఫాల్స్ కాబట్టి ఇక్కడ 1 పెట్టండి. yes sir. సో ఇప్పుడు ఇది ఏం చెప్తుంది, దీంట్లో మనం టీపీఎఫ్ ని తీసుకుంటున్నామంటే డినామినేటర్లు ఏముంటాయి, మనం ప్రెడిక్ట్ చేసిన పాజిటివ్స్ ఉండవు. మన డేటా సెట్ లో యాక్చువల్ వాల్యూస్ వేటికి అయితే పాజిటివ్ ఉందో అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 200 అని ఇట్లా పెట్టి మిగతా 150 అని ఇట్లా ప్రిడిక్ట్ చేసింది, 50 నెగిటివ్ అని ప్రిడిక్ట్ చేసింది అని చెప్పాను. అవునా? ఇప్పుడు మిగతా ప్రిడిక్ట్ చేసిన 150 పాజిటివ్ 50 నెగిటివ్ అని చెప్పొద్దు నేను. ఇంకా
ఇప్పుడు నాకు నిఖితాతోనో త్రివేణితోనో సంబంధం లేదు. నేను ఇచ్చిన డాటా సెట్ గురించి మాట్లాడతాను. ఇక నేను ఇచ్చిన డాటా సెట్ లో 100 నేను ఇచ్చిన డాటా సెట్ లో 50 మాత్రమే పాజిటివ్ ఉన్నాయి, 150 నెగిటివ్ ఉన్నాయి. ఓకే సో దీంట్లో ఇప్పుడు F1 ఏంటిది, టీపీ ఏంటిది? టీపీ 150. నో సార్ సో 15 చెప్పలేము, టీపీ ఏందో చెప్పలేము, F1 ఏంటో చెప్పలేము. ఎందుకు? మీకు మన డాటా సెట్ లో ఉన్న యాక్చువల్ వాల్యూస్ ఇవి అని చెప్తున్నా, వాటిని నేను ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పలేదు కదా. yes మీరు sir. శాంపుల్ ని అది టీపీయా, ఎఫ్పియా, ఎఫ్ఎన్ ఏదైనా చెప్పాలి అంటే మీకు దాని యాక్చువల్ వాల్యూ తెలియాలి, ప్రిడిక్షన్ వాల్యూ. నేను ఇక్కడ మీకు జస్ట్ ఏం చెప్తాను, 200 శాంపుల్స్ లో 50 యాక్చువల్ పి, 200 శాంపుల్స్ లో 150 యాక్చువల్ ఎన్ అని చెప్తున్నా. Yes, sir. మీకు టీపీ ఏంటో ఎఫ్పీ ఏంటో తెలియాలంటే ఇప్పుడు 50 గురించి ఆలోచించాలి మీరు. Yes. ఈ 50లో 30ని మనం ప్రెడిక్ట్ చేసింది, మిగతా 30ని పాజిటివ్ అని ప్రెడిక్ట్ చేసింది, 20ని నెగిటివ్ అని ప్రెడిక్ట్ చేసింది. దీంట్లో ఎఫ్పి, ఎఫ్ఎన్ లా ఏముంటాయి అసలు? ఈ 30 ఏంటిది, ఈ 20 ఏంటిది? టీపీ వచ్చేసి 30 30 సార్, ఎఫ్ఎన్ వచ్చేసి 20 సార్. 20 సార్. F1 ఎందుకు అంటే నెగిటివ్ ని ప్రెడిక్ట్ చేశాను ఇక్కడ 20ని, Yes. కాబట్టి ఎన్. మరి ఇక్కడ ఎందుకు ఎఫ్ ఫాల్స్ అవుతుంది అంటే 20 యాక్చువల్ గా పాజిటివ్, పాజిటివ్. కానీ నిఖిత ఏం చేసింది, 20ని నెగిటివ్ అని ప్రెడిక్ట్ చేసింది, అందుకది ఎఫ్ఎన్. Yes, సో ఇప్పుడు ఫార్ములాకి వచ్చేసరికి ఏంటిది, 30/50, అవునా? Yes. సో ప్రెసిషన్ అయినా రీకాల్ అయినా పాజిటివ్ క్లాస్ కి సంబంధించిన ఫార్ములాస్ ఈ రెండు ఇప్పుడు మనం రాసింది. ఆ పాజిటివ్ క్లాస్ కూడా ప్రెసిషన్ ఏం చెప్తుంది, నిఖిత ప్రెడిక్ట్ చేసిన పాజిటివ్ క్లాసెస్ లో నిజమైన పాజిటివ్ క్లాసెస్ ఎన్ని అనేది ప్రెసిషన్. రీకాల్ ఏం చెప్తుంది, యాక్చువల్ గా ఉన్న పాజిటివ్ క్లాసెస్ లో మనం ఎన్ని కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయగలిగినాం అని. ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుందా రెండింటికి? Yes, sir. Yes, sir. నిఖిత, అనిత, అఖిల, Yes, sir. Yes, sir. క్లియర్? ఓకే. సో ఇప్పుడు మనం రాసుకున్న రెండు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో క్లాస్ 1 అని చెప్తున్నట్టు, ఏంటి ఫస్ట్ క్లాస్ కి సంబంధించింది, అంతే కదా. Yes, ఫస్ట్ sir. ప్రెసిషన్ డినామినేటర్ లో ఏముంది, ప్రెడిక్టెడ్ పాజిటివ్స్. రీకాల్ డినామినేటర్ లో ఏముంది, యాక్చువల్ పాజిటివ్స్. ఇప్పుడు నిన్న మీకు నేను ఒక కేసు ఇచ్చాను, ఏంటిది, స్పామ్ కి సంబంధించిన యూస్ కేస్ అని. స్పామ్ ఫిల్టర్ లో ఫస్ట్ మోడల్ లో మనకి ఇలాంటి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ వచ్చింది, సెకండ్ మోడల్ ఇలాంటి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ రెండిట్లో ఏ మోడల్ బెటర్ అని చెప్పడానికి మీతో నేను అక్యురసీ, ప్రెసిషన్, రీకాల్ 3 క్యాల్కులేట్ చేయించాను. Yes, sir. మీరు చూసి వాల్యూస్ ప్రకారం మోడల్ ఏది, ఫస్ట్ మోడల్ బెటర్ అని చెప్పారు. ఫస్ట్ మోడల్ కాదు, మోడల్ 2 బెటర్ అని చెప్పాను, ఎందుకంటే నేను అక్యురసీ పట్టించుకోను, రీకాల్ పట్టించుకోను, ఓన్లీ ప్రెసిషన్ నే పట్టించుకుంటాను అని. ప్రెసిషన్ ఎందుకు పట్టించుకోవాలి, ప్రతి ప్రాబ్లం కి ప్రెసిషన్ అయినా పట్టించుకునేది? No, sir. No, sir. నో, ప్రాబ్లమ్ ని బట్టి. స్పామ్ Yes. ఫిల్టర్ లో నాకు ప్రతిదీ స్పామ్ కింద రావాల్సిన కోరికేం లేదు, ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ని అంతే ఉంచి వీలైనంత వరకు స్పామ్ ఉన్న వాటిని స్పామ్ లాగా క్లాసిఫై చేయాలి. Yes. అంతేగాని స్పామ్ ని నువ్వు ఎక్కువ క్లాసిఫై చేయని చెప్పి నా ఇంపార్టెంట్ ఈమెయిల్స్ కూడా అప్పుడప్పుడు స్పామ్ కింద పెట్టేసే పర్లే అని చెప్పొద్దు. నేను మీకు ఈ పాయింట్ క్లియరా? Yes, sir. Yes, sir. Yes, sir. సో ఇప్పుడు నేను ప్రిసిషన్ చూడాలా, రీకాల్ చూడాలా అంటే నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏ క్లాస్ పైన, స్పామ్ పైన, నాట్ స్పామ్ పైన? Spam pine. Spam pine, sir. స్పామ్ పైన. సో స్పామ్ కి సంబంధించి నాకు రెండు ఫార్ములాస్ ఉన్నాయి, ఇక్కడ ప్రిసిషన్ ఉంది, రీకాల్ ఉంది. ప్రిసిషన్ ఏం చెప్తుంది, మనం ప్రెడిక్ట్ చేసిన స్పామ్ ఈమెయిల్స్ లో నిజంగా ఎన్ని స్పామ్ అని. రీకాల్ ఏం చెప్తుంది, నిజంగా ఎన్ని స్పామ్ ఉన్నాయో దాంట్లో నువ్వు ఎన్ని కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయగలిగావు అని. అవునా? Yes. Yes, sir. Yes, sir. ఇప్పుడు పైన ఉన్న ఫార్ములాస్ ప్రకారం యాక్చువల్ గా ఎన్ని స్పామ్ ఉన్నాయి?
రెండు కన్ఫ్యూషన్ మ్యాట్రిక్స్ లలో స్పామ్ ఎన్ని ఉన్నాయి? యాక్చువల్ స్పామ్ ఫస్ట్ దాంట్లో 30 ఉన్నాయి సార్. సార్ 30 కాదు, యాక్చువల్ స్పామ్ ఎన్ని? 35 సార్. కాదు, అవి యాక్చువల్ స్పామ్ లాగా ప్రెడిక్ట్ అయినాయి. కానీ డేటా సెట్ లో మీకు ఇచ్చిన టెస్ట్ డేటా సెట్ లో యాక్చువల్ ఎందుకు ఫస్ట్ రో ని యాడ్ చేయాలి యాక్చువల్ వాల్యూస్. ఇప్పుడు రెండిట్లోనూ 40 వేస్తుంది, దాంట్లో వేరే వాల్యూ దీంట్లో వేరే వాల్యూ ఏం రాదు, ఎందుకంటే మీకు ఇచ్చింది సేమ్ డేటా సెట్ కాబట్టి. ఆ రెండు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో సమ్మేషన్ ఎంత? 40 ఏనా? ఎస్ సార్. కరెక్ట్ ఈమెయిల్స్ అండి రెండు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ లో. సెకండ్ రో సమ్ ఎంత? 60. రెండిట్లోనూ 60 అయినా ఉంది. ఇప్పుడు ఈ జగన్ ఎవరు? హర్షిత సార్. హర్షిత, ఓకే. ఇందాక కలుసుకుంటున్నారు రాలేదని. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ రో సమ్మేషన్ వచ్చేసి 60. ఎస్ సార్. అవునా? అంటే ఏంటి? కరెక్ట్ ఈమెయిల్స్ వచ్చేసి 60 ఈమెయిల్స్ అని. ఓకే, ఎస్ సార్. ఫస్ట్ దాంట్లో ప్రెడిక్ట్ అయిన ఎన్ని స్పామ్ ఈమెయిల్స్ అని? 30 సార్. 30 స్పామ్ ఈమెయిల్స్ ఇవి అని మనం ఎన్ని ఈమెయిల్స్ ని ప్రిడిక్ట్ చేసాం? 30 సార్. 35. సెకండ్ కాలమ్ సమ్మేషన్ అంతా వస్తుంది కదా ప్రిడిక్షన్ కి. ఎస్ సార్. త్రివేణికి డౌట్ ఉంది. ఫస్ట్ రో సమ్ ఏం చెప్తుంది మనకి? యాక్చువల్ పాజిటివ్స్ ఎన్ని అని చెప్తుంది. అది 40 క్లియర్ కదా మీకు? ఎస్ సార్. సెకండ్ రో మొత్తం సమ్మేషన్ ఏం చెప్తుంది? యాక్చువల్ కరెక్ట్ ఈమెయిల్స్ ఎన్ని అని. ఫస్ట్ కాలం ఏం చెప్తుంది అంటే మొత్తం మన మోడల్ ఎన్ని పాజిటివ్స్ ని ప్రెడిక్ట్ చేసిందో చెప్తుంది. అంటే మనం ఎన్ని ఈమెయిల్స్ ని స్పామ్ అంటున్నాము. ఓకే సార్. ఇది గుర్తుకొచ్చిందా? ఎస్ సార్. దీంట్లో మరి సెకండ్ కాలం ఏం చెప్తుంది? మనం ఎన్ని ఈమెయిల్స్ ని నెగిటివ్ అంటున్నామని. 60. 35 ఈమెయిల్స్ ని మనం పాజిటివ్ అని ప్రెడిక్ట్ చేస్తాం, కానీ దాంట్లో యాక్చువల్ గా పాజిటివ్ నే 30 కాబట్టి ఫస్ట్ బాక్స్ లో 30 రాస్తున్నాం, అందుకే అది ట్రూ పాజిటివ్. ఎస్ సార్. మిగతా 5 ని కూడా ఏం చేసాం? మనం పాజిటివ్ అని ప్రెడిక్ట్ చేస్తాం, కానీ అవి యాక్చువల్ గా కరెక్ట్ ఈమెయిల్స్, అందుకు మనం 5 అని చెప్పేసి ఈ బాక్స్ లో రాసాం. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఫస్ట్ కాలమ్ ని సమ్ చేస్తే వచ్చేది ఏంటిది? మనం ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి అని ప్రిడిక్ట్ చేసే నంబర్. క్లియర్ అయింది? ఎస్ సార్. ఎస్ సార్. అనిత, హర్షిత క్లియర్. సో ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఈ రెండు డేటా సెట్ లో యాక్చువల్ వాల్యూస్ సేమ్. ఈ రెండు డేటా సెట్ లో నేను వీళ్ళకి 40 స్పామ్ ఈమెయిల్స్ ఇచ్చా, 60 కరెక్ట్ ఈమెయిల్స్ ఇచ్చా. మీరు ప్రెడిక్ట్ చేయండి ఎవరికి మంచి ప్రొడిక్షన్ ఉంది అని చెప్పేసి నేను ఆలోచిస్తుంది ఇక్కడ. అవును. సో ఇప్పుడు 2 మోడల్స్ లో చూసుకుంటే ఉన్న 40 స్పామ్ ఈమెయిల్స్ లో కరెక్ట్ క్లాసిఫై అయిన ఎన్ని పైన కింద? ఇప్పుడు రెండిట్లోనూ మనకు 30-20 క్లియర్. ఇది క్లియర్ మీకు 30-20 ఎందుకన్నా? మొత్తం మనకి 40 ఉంటే స్పామ్ ఈమెయిల్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ బాక్స్ లో 30 ఉంది, అంటే 30 స్పామ్ ఈమెయిల్స్ వరకు మనం కరెక్ట్ క్లాసిఫై చేసాం. సెకండ్ బాక్స్ లో 20 ఉంది, అంటే 40 లో ఒక 20 కరెక్ట్ క్లాసిఫై చేసాం. అప్పుడు ఈ రెండిట్లో ఏది బెటర్ మోడల్? సెకండ్ అన్నారు కదా. నేను అన్నాడు పక్కన, నేను అడిగిన క్వశ్చన్ కి చెప్పండి, మళ్ళీ తీసుకెళ్తే మీకు సెకండ్ వరకు. కానీ ప్రస్తుతం నేను చెప్పిన దానికి ఏది కరెక్ట్ మోడల్? 40 లో ఫస్ట్ దానికి 30 అయినాయి క్లాసిఫై, సెకండ్ దానికి 40కి 20 అయినాయి.
ఏది ఎక్కువ క్లాసిఫై అయ్యాయి? 30 సార్. 30 సార్. ఫస్ట్ 30. మోడల్ సో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో 40లో 30 ప్రాపర్ గా క్లాసిఫై అయ్యాయి, సెకండ్ దాంట్లో 40లో 20 క్లాసిఫై అయ్యాయి. 30 ఎక్కువ నెంబర్ కదా అని ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎక్కువ అంటున్నారు. అంటే దేని బేసిస్ మీద మనం చెప్పినట్టు తెలుసా? ఇప్పుడు ఇది రీకాల్ మీద చెప్పినట్టు. ఇప్పుడు రీకాల్ ఫార్ములా అంటే అదేనా? ఎస్ సార్. ఫస్ట్ నేను మీరు చెప్పింది రాద్దాం ఇక్కడ. ఫస్ట్ దానికి ఏం చెప్పాను? మొత్తం 40 యాక్చువల్ వాల్యూస్ ఫస్ట్ దానికి, సెకండ్ దానికి. ఎస్ సార్. Yes, sir. దాంట్లో 30 ప్రాపర్ గా ప్రెడిక్ట్ అయినాయి, సెకండ్ దాంట్లో 20 ప్రాపర్ గా ప్రెడిక్ట్ అయినాయి. అంటే అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ దానికి 0.75 వస్తుంది, 75. ఇది 0.5 వచ్చింది. ఎక్కువ పర్సెంటేజ్ ఎట్టే ఉంది కాబట్టి ఫస్ట్ మోడల్ బెటర్ అన్నాం మనం. Yes, sir. ఎగ్జాక్ట్ అదే రీకాల్ అంటే. ఇక్కడ 40 బదులు ఏం రాస్తాను నేను? ఇక్కడ పాజిటివ్స్ రాస్తాను. 30 ప్లేస్ లో టీపీ కరెక్ట్ ప్రెడిక్ట్ అయినాయి, యాక్చువల్ గా ప్రెడిక్షన్ యాక్చువల్ కూడా ట్రూ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్ పాజిటివ్స్ అంటే ఏంటిది? 30, sir. 30. టీపీ ప్లస్ ఎఫ్ అనే కదా. Yes, sir. అంటే ఏంటిది? ఫస్ట్ రో సమ్మేషన్ అయినా యాక్చువల్ పాజిటివ్స్ అంటే Yes, sir. అందుకే 30 ప్లస్ 10 ఉంటుంది డినామినేటర్ లో, పైన 30 ఉంటుంది. ఈ 20/40 కూడా అంతే. 0.7. 20/40 కూడా ఏముంటది? టీపీ/టీపీ ప్లస్ ఎఫ్ అనే. టీపీ ప్లస్ ఎఫ్ అంటే ఏంటిది? మళ్ళీ ఫస్ట్ రో సమ్మేషన్ అంటే ఏంటిది? ఇక్కడ 20 20 plus plus 20. 20 plus 20, sir. పైన 20. సో ఇది ఏం చెప్తుంది? రీకాల్ అంటే మన దగ్గర ఉన్న యాక్చువల్ పాజిటివ్స్ లో ఎన్ని ప్రెడిక్ట్ చేసాము అని. అంటే నేను ఇచ్చిన డేటా సెట్ లో 40 స్పామ్ ఈమెయిల్స్ ఉంటే దాంట్లో మీరు ఎన్ని ఈమెయిల్స్ ని నిజంగా స్పామ్ అని క్లాసిఫై చేయగలిగారో చెప్పేది రీకాల్. రీకాల్ ప్రకారం చూసుకుంటే ఏ మ్యాట్రిక్స్ బాగుంది? మ్యాట్రిక్స్ 1 2? 1, sir. 1, sir. ఓకే, ఇప్పుడు నేను ప్రెసిషన్ ఎందుకు చెప్తున్నా. ప్రెసిషన్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ రో సమ్మేషన్ చూడండి, 35 ఈమెయిల్స్ ని అది స్పామ్ లాగా ప్రెడిక్ట్ చేసింది మన మోడల్ లోను. ఫస్ట్ మ్యాట్రిక్స్. సెకండ్ Yes, మ్యాట్రిక్స్ sir. 21. 21, sir. 21. ఇప్పుడు ఫస్ట్ దానికి 35 ప్రెడిక్ట్ చేసినప్పుడు దాంట్లో యాక్చువల్ గా స్పామ్ ఎన్ని? 30, sir. 30. దీని పర్సంటేజ్ వచ్చేసి ఎంత తెలుసు? 0.85. 85. సెకండ్ దానికి మొత్తం ఎన్ని స్పామ్ ఈమెయిల్స్ ప్రిడిక్ట్ చేసింది సెకండ్ మోడల్? 20, sir. 21. 21. Yes, sir. 21. కరెక్ట్ యాక్చువల్ వాల్యూ ప్రెడిక్షన్ ఈక్వల్ గా ఉన్నాయి ఎంత? 20. 20. దీని పర్సంటేజ్ ఎంత? 0.95. 95. ఇప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ కి రీకాల్ బాగుంది, సెకండ్ మ్యాట్రిక్స్ కి ప్రెసిషన్ బాగుంది, అవునా? Yes, sir. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఏమైంది? మన దగ్గర యాక్చువల్ 40 ఉంటే ఫస్ట్ మోడల్ 30 దాకా స్పామ్ చేయగలిగింది ఫిల్టరేషన్ క్లాసిఫికేషన్. సెకండ్ మోడల్ 20 స్పామ్ ఈమెయిల్స్ ని మాత్రమే క్లాసిఫై చేయగలిగింది. ప్రెసిషన్ వైజ్ చూస్తే నిఖితా మోడల్ 35 ఉన్నాయని చెప్పింది స్పామ్ ఈమెయిల్స్, కానీ దాంట్లో యాక్చువల్ స్పామ్ వచ్చేసి 30. త్రివేణి మోడల్ ఏం చేసింది? 21 ప్రిడిక్ట్ చేసింది స్పామ్ అని, కానీ దాంట్లో ప్రిడిక్ట్ చేసిన దాంట్లో చాలా వరకు కరెక్టే కదా. Yes, sir. సో రీకాల్ ఒక మోడల్ బాగుందంటది, ప్రెసిషన్ ఇంకో మోడల్ బాగుందంటది. మీరు చూడాల్సింది మీరు సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం ఏంటిది, దానికి ఏదైతే బెటర్ అని. ఇప్పుడు మీరు సాల్వ్ చేస్తుంది స్పామ్ ఫిల్టర్ కాబట్టి స్పామ్ ఫిల్టర్ లో ఏముండాలి? కరెక్ట్ ఈమెయిల్స్ వచ్చి పక్కన పెట్టండి, స్పామ్ గురించి ఆలోచించండి. స్పామ్ ఫిల్టరేషన్ ఎట్లుండాలి అంటే మీకు ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లాసిఫై చేయొద్దు. ఇప్పుడు ఇక్కడ 35 ని మనం స్పామ్ అని చేసాం, 30 నిజం అంటే ఎన్ని ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఇక్కడ బ్లాక్ అయినాయి? మనకి ఎన్ని మిస్ అయినాయి ఇంపార్టెంట్ ఈమెయిల్స్? 5. 5. sir. 5. సెకండ్ దాంట్లో 1, sir. 1. సో ఏది బెటర్ దీంట్లో? Second Second is better, sir. మనకి ఎలా ఉండాలి మోడల్ అంటే తక్కువ మెయిల్స్ కి మాత్రమే, ఇంపార్టెంట్ ఈమెయిల్స్ కి మాత్రమే స్పామ్ లాగా రావాలి. ఎక్కువ ఇంపార్టెంట్ ఈమెయిల్స్ కి స్పామ్ అనేది పడద్దు.
డ్యామేజ్ ఉంటది మనకి. ఏం డ్యామేజ్ ఉంటది? ఇంపార్టెంట్ మెయిల్స్. ఇప్పుడు సెకండ్ మోడల్ వాడడం వల్ల వచ్చే డ్యామేజ్ ఏంటిది మనకి ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే? చాలా తక్కువ స్పామ్ ఈమెయిల్స్ మాత్రమే మనం క్లాసిఫై చేస్తాం స్పామ్ అని. కానీ వచ్చే అడ్వాంటేజ్ ఏంటిది? ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ని వీలైనంత తక్కువ మనం స్పామ్ కింద కన్సిడర్ చేయం. పాయింట్ అర్థమైందా? ఫస్ట్ మోడల్ చూసుకుంటే 40 స్పామ్ ఈమెయిల్స్ ఉంటే దాంట్లో 30 దాకా క్లాసిఫై చేస్తాం. సెకండ్ దాంట్లో 20 వరకే క్లాసిఫై చేస్తాం. మరి డ్యామేజ్ ఉన్నట్టే కదా సెకండ్ మోడల్లో. కానీ అది Yes, sir. ఓకే ఆ డ్యామేజ్. కానీ ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ని మనం స్పామ్ కింద తక్కువ చేస్తుంది సెకండ్ మోడల్. ఒక్క ఇంపార్టెంట్ ఈమెయిల్ మాత్రమే డ్యామేజ్ అయింది. ఫస్ట్ దాంట్లో 5 ఇంపార్టెంట్ ఈమెయిల్స్ డ్యామేజ్ అయినాయి. సో మీకు అర్థమైంది కదా ఇక్కడ ప్రెసిడెంట్ చూడాలనేది. ఓకే, ఇప్పుడు ఇంకొక కేసు చెప్తాను నేను ఎక్కడైతే ఇది రివర్స్ ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ఒక పేషెంట్ ని మనం పంపిస్తే ఒక మోడల్ దగ్గరికి, ఆ మోడల్ చెప్పగలగాలి ఆ పేషెంట్ కి క్యాన్సర్ ఉందా లేదా అని. ఇప్పుడు అక్కడ రీకాల్ ఇంపార్టెంటా, ప్రెసిషన్ ఇంపార్టెంటా? నాకు ఆలోచించి చెప్పండి. ఇప్పుడు దాకా మీరు ప్రెసిషన్ ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి దీనికి రీకాల్ అనుకుంటా. ఆలోచించి నాకు రీజన్ చెప్పండి. ఒక 100 మెంబర్స్ పేషెంట్స్ ఉన్నారు. దాంట్లో ఒక 60 మెంబర్స్ కి క్యాన్సర్ ఉంది, 40 మెంబర్స్ కి క్యాన్సర్ లేదు. ఒక మోడల్ దగ్గరికి ఒక్కొక్క పేషెంట్ ని పంపిస్తాం, మోడల్ చెప్తుంది ఇలా క్యాన్సర్ ఉందా లేదా అని. ఇలాంటి కేసులో ప్రెసిషన్ ఇంపార్టెంటా, రీకాల్ ఇంపార్టెంటా, ఏది ఇంపార్టెంట్, ఎందుకు? కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కన్ఫ్యూజన్ గా ఉందా మీ అందరికి? హలో, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కన్ఫ్యూజన్ గా ఉందా అని అడుగుతున్నా. మీరు ఇక్కడ రాశారు చూసారా ఈ మ్యాట్రిక్స్ 30, 10, 5, 55. Yes. దీని పేరే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. ఇలా కన్ఫ్యూజ్ చేస్తుందని మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్లో ఉంటుంది. ఓకే సార్. సో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ అది క్యాన్సర్ పేషెంట్స్ డిటెక్షన్ అనేది మన యూస్ కేస్. అక్కడ ప్రతి క్యాన్సర్ పేషెంట్ ని మనం క్యాన్సర్ ఉంది అని ప్రెడిక్ట్ చేయడం ఇంపార్టెంటా, లేదా మనం ప్రెడిక్ట్ చేసిన క్యాన్సర్ పేషెంట్స్ లో ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే అట్లా బెటర్? మనం ప్రిడిక్ట్ చేసిండే దాంట్లో ఎక్కువ పేషెంట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళని అదైతే బెస్ట్ సార్. సో ఇప్పుడు నువ్వు చెప్పిన లాజిక్ మనం ఇందాకున్న ఈమెయిల్ కి మనం ప్రెడిక్ట్ చేసాం, ఆ ఈమెయిల్ కి మనం చూసాం. అంటే మనం ప్రెడిక్ట్ చేసిన ఎక్కువ స్పామ్ లో ఎక్కువ స్పామ్ ఉంటే బెటర్ అనేది స్పామ్ ఫిల్టరింగ్ కి చూసాం. సేమ్ అంతేనా క్యాన్సర్ పేషెంట్స్ దగ్గర కూడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 60 మెంబర్స్ ఉన్నారు, ఏది క్యాన్సర్ ఉన్న వాళ్ళు. అంతెందుకు, ఇప్పుడు అంతే కాదు, ఇదే మ్యాట్రిక్స్ కి మాట్లాడుకుందాం మనం. స్పామ్ ఫిల్టర్ చేయండి. ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్ ఉంది, ఇప్పుడు ఇదే మ్యాట్రిక్స్ క్యాన్సర్ పేషెంట్స్ కి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఎంతమందికి క్యాన్సర్ ఉన్నట్టు ఇప్పుడు దీంట్లో? ఫస్ట్ దాంట్లో అయితే 30 సార్. కాదు, యాక్చువల్ గా క్యాన్సర్ పేషెంట్స్ ఎంతమంది? యాక్చువల్ అయితే 40 సార్. 40 మెంబర్స్. క్యాన్సర్ లేని వాళ్ళు 10 సార్. ఎస్ సార్, 10 సార్. క్యాన్సర్ లేని వాళ్ళు 60. త్రివేణి సెలెక్ట్ అయిపోయింది. త్రివేణి సో ఫస్ట్ రో సమ్మేషన్ ఏం చెప్తుంది? యాక్చువల్ గా పాజిటివ్ క్లాసెస్ ఎన్ని అని. సెకండ్ రో సమ్మేషన్ యాక్చువల్ గా నెగిటివ్ క్లాసెస్ ఎన్ని అని. 40 అని ఎందుకు అంటున్నా? ఫస్ట్ రో సమ్మేషన్ చేస్తే ఓకే, మన ఇచ్చిన డేటా సెట్ లో 40 మెంబర్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ఎస్ సార్. క్యాన్సర్ పేషెంట్స్ కాకుండా హెల్తీ పేషెంట్స్ ఎంతమంది అంటే 60. అది క్లియర్ కదా? ఫస్ట్ మ్యాట్రిక్స్ లో మొత్తం ఎంత మందికి నేను క్యాన్సర్ ఉందని ప్రెడిక్ట్ చేసాను? 30 మెంబర్స్. 30 సార్.
40 35 కి ప్రెడిక్ట్ చేస్తాం. 35 మెంబర్స్ ప్రెడిక్ట్ చేశాను నేను క్యాన్సర్ ఉంది అని. సెకండ్ Yes, sir. దాంట్లో 21 మెంబర్స్ కి predict 21 మెంబర్స్. మొత్తం మనకు ఉన్నది క్యాన్సర్ పేషెంట్స్ 40 కదా, దాంట్లో ఎంత మందికి కరెక్ట్ క్లాసిఫై చేశాను నేను ఫస్ట్ మ్యాట్రిక్స్ లో? 30 మెంబర్స్ కి sir. 30 మెంబర్స్ కి. సెకండ్ దాంట్లో 20 members. 20. సో ఇప్పుడు రీకాల్ ప్రెసిషన్ నేను చూసుకుంటే సేమ్ నంబర్స్ ఇవి, వాటికి క్యాల్కులేట్ చేశారు. Yes. ప్రెసిషన్ ఏం చెప్తుంది మనకి అంటే మనకున్న టోటల్, సారీ ఏది మనకున్నది మొత్తం టోటల్ 40 పేషెంట్స్. 40 పేషెంట్స్ లో 30 పేషెంట్స్ కి నేను క్యాన్సర్ అని చెప్పేసి, ఇది రీకాల్, సారీ రీకాల్ ఏం చెప్తుంది మనకి, ఇవి రీకాల్. మనకి మొత్తం 40 పేషెంట్స్ ఉంటే 40లో 30 పేషెంట్స్ ని మనం క్లాసిఫై చేయగలిగినాం, ఈ 30 పేషెంట్స్ కి క్యాన్సర్ ఉంది అని. సెకండ్ మోడల్ ఏం చేసింది, ఉన్న 40 పేషెంట్స్ లో 20 పేషెంట్స్ కి మాత్రమే క్యాన్సర్ ఉందని చెప్పింది. అంటే ఫస్ట్ మోడల్ తో పోలిస్తే సెకండ్ మోడల్ ఒక 10 మందిని లైట్ తీసుకుందాం వదిలేసింది కదా. Yes, ఇప్పుడు ఆ sir. 10 మందికి ట్రీట్మెంట్ అందుతుందా? No, sir. అది ఒక డ్యామేజ్ ఇట్లా పక్కన పెట్టండి. ప్రెసిషన్ వైపు చూస్తే ఇక్కడ ఏమైంది, 35 మెంబర్స్ కి క్యాన్సర్ ఉందని చెప్పింది. Yes, sir. హలో, ఆ 35 మెంబర్స్ కి క్యాన్సర్ ఉందని చెప్పింది దాంట్లో 30 మెంబర్స్ కి నిజమైన క్యాన్సర్ ఉంది. అంటే ఎంతమంది హెల్త్ పేషెంట్స్ కి క్యాన్సర్ ఉందని చెప్పింది? 5 మెంబర్స్ సార్. 5 మెంబర్స్ కి. ఇప్పుడు సెకండ్ దాంట్లో క్యాన్సర్ ఉందని ప్రెడిక్ట్ చేసింది ఎంతమందికి? 21 members. 20 సార్. 21 కి. కానీ అట్లా యాక్చువల్ గా క్యాన్సర్ ఉన్నది ఎంతమందికి? 20 members. 20 సార్. 20 కి. అంటే ఇక్కడ 5 హెల్త్ మంచిగా ఉన్న వాళ్ళనేమో క్యాన్సర్ అని ప్రిడిక్ట్ చేసింది, ఇక్కడ మంచి హెల్త్ ఉన్న దాంట్లో ఒక్కరిని క్యాన్సర్ అని ప్రిడిక్ట్ చేసింది. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటే బెటర్? రీకాలింగ్ అనుకుంటాను. సెకండ్ ఐ మీన్ సార్. ఈ ఫస్ట్ సెకండ్ లో ఇప్పుడు నేను రాసిన ఫార్ములాస్ 1, 2 లో ప్రెసిషన్ కి 2, sir. సంబంధించిన ఫార్ములాస్ రాశాను కదా. 2 ఎందుకు? ఒక్క హెల్త్ పర్సన్ ఉన్న వాడికే ప్రెడిక్ట్ చేసింది. అంటే ప్రెసిషన్ తో చూస్తే సెకండ్ మోడల్ బెటర్ అనిపిస్తుంది. Yes, sir. కానీ రీకాల్ తో చూస్తే 30 పేషెంట్స్ కి లైఫ్ ప్రొవైడ్ చేసింది ఇక్కడ, 20 పేషెంట్స్ కి మాత్రమే లైఫ్ ప్రొవైడ్ చేసింది ఇక్కడ. Okay. అవునా? దీనిలో ఏ మోడల్ బెటర్ అన్నట్టుంది? ఫస్ట్ సార్. Sir. ఫస్ట్ ది. సో మరి ప్రాబ్లం కి రీకాల్ తో పోతేనేమో ఫస్ట్ మోడల్, ప్రెసిషన్ తో పోతేనేమో సెకండ్ మోడల్. మరి క్యాన్సర్ పేషెంట్ డిటెక్షన్ దగ్గర ప్రెసిషన్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలా, రీకాల్ కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలా? Recall కి ఇవ్వాలి సార్. ఎందుకు? అక్కడ 30 members సార్ Recall నిజంగా ఎందుకు క్యాన్సర్ అంటే, ఉండే వాళ్ళు నిజంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అయితే నష్టం అవుతుంది కదా ఇది. Yes. ఇప్పుడు ఒక హెల్త్ పర్సన్ కి క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పినా పెద్ద నష్టమేం ఉండదు. ఇంత మెడికేషన్ పడ్డ వారికి ఏం చచ్చిపోవడం, ఇంకేం రోగం పడదు. కానీ నిజంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రం మనం లేదు అని చెప్తే వాడు వెళ్ళిపోతాడా భూమిపై నుంచి? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు ఇలాంటి కేసులో మనకి ఏది ఇంపార్టెంట్, ఎంత మందికి వీలైతే అంత మంది క్యాన్సర్ పేషెంట్స్ కి క్యాన్సర్ ఉందని చెప్పడం ఇంపార్టెంట్. Yes, sir. దాంట్లో కొందరి హెల్త్ పర్సన్స్ కి క్యాన్సర్ ఉంది అని చెప్పినా మనకి పర్లేదు. అవునా? Yes, Yes, sir. ఇందాకది అట్లా కాదు. ఇందాకది ఏంటిది, ఎంత మందికి వీలైతే అన్ని ఈమెయిల్స్ కి స్పామ్ అని చెప్పడం కాదు అక్కడ టాస్క్. వీలైనంత వరకు కరెక్ట్ ఈమెయిల్స్ కి స్పామ్ అనేది పడద్దు, రివర్స్ కేసు అక్కడ. Yes. సో నువ్వు కొన్నే చెప్పు స్పామ్ ఉన్నాయని, కానీ చెప్పినవి మాత్రం అన్ని స్పామ్ ఉండేలాగా చూసుకో అనేది అది కేసు. సో అక్కడ ప్రిసిషన్ ఇంపార్టెంట్.
చెప్పిన వాటిలో అక్యురసీ మెయింటైన్ చేయి అని అంటారు స్పామ్ ఫిల్టరింగ్. కానీ క్యాన్సర్ డిటెక్షన్కి వచ్చేసరికి ఏమంటాం, ఎంతమంది అయితే ఉన్నారో క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అందేలాగా చూడు. కొందరు హెల్త్ పర్సన్స్ కి ట్రీట్మెంట్ అందినా పర్లేదు అనేది ఇక్కడ. సో ఇక్కడ రీకాల్ ఇంపార్టెంట్. డిఫరెన్స్ అర్థమైంది? ఎస్ సార్. సార్. నిఖిత, అఖిల ఎస్ సార్. అర్థం కాలంటే చెప్పండి, క్విక్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఖిల అర్థమైంది సార్. ఓకే. సో ఇప్పుడు రాసిన 2 ఫార్ములాస్ ప్రెసిషన్ రీకాల్ ఏదైతే ఉందో అవి 2 పాజిటివ్ క్లాస్ కి సంబంధించిన ఫార్ములాస్ ఏమన్నా. ఎస్ సార్. అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటి తెలుసా, ప్రెసిషన్ రీకాల్ రెండింటికి ఇంపార్టెన్స్ ఇచ్చేటి. ఇప్పుడు ఫస్ట్ స్పామ్ ఈమెయిల్ కి వచ్చినప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినాం మనం? ప్రెసిషన్. క్యాన్సర్ డిటెక్షన్ వచ్చినప్పుడు రీకాల్. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని. అప్పుడు ఏం చేస్తాము అంటే దానికి F1 స్కోర్ అని చెప్పేసి కనుక్కుంటాం ఆ 2 మోడల్స్ కి. ఇప్పుడు అంతే కదా, మోడల్ 1 కి ప్రెసిడెంట్ కనుక్కుంటారు, మోడల్ 2 కి ప్రెసిడెంట్ కనుక్కుంటారు. మీరు నిజంగా ప్రెసిడెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, రీకాల్ కాదు అంటే రెండిట్లో ఏదైతే ప్రెసిడెంట్ ఆ మోడల్ కదా చూస్ చేసుకునేది, ఈ మోడల్ గెలిచింది అని. ఇప్పుడు నేను ప్రెసిషన్ రీకాల్ రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే ఒక ఫార్ములా ఉంది. ప్రెసిషన్ రీకాల్ రెండింటిని ఇంట్రడ్యూస్ చేసి 2 into precision into recall by precision plus recall అంటే ఒక్క ఫార్ములా కనుక్కుంటే ఇలా ప్రెసిషన్ రీకాల్ రెండింటిని ఇన్వాల్వ్ చేసినట్టే కదా నేను. ఎస్ సార్. సో మోడల్ 1 కి F1 స్కోర్ కనుక్కుంటా, మోడల్ 2 కి F1 స్కోర్ కనుక్కుంటా. ఈ రెండిట్లో ఏ F1 స్కోర్ ఎక్కువనో అది మంచి మోడల్ అని చెప్తా. సో ఇప్పుడు F1 స్కోర్ తో నేను కంపేర్ చేస్తున్నానంటే ప్రెసిషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట, రీకాల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్ట? రెండింటికి ఇచ్చినట్టు. రెండింటికి సార్. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. క్లియర్ అది? సో ఈ ఫార్ములా కూడా క్లియర్. F1 స్కోర్ అంటే ఏంటిదంటే హార్మోనిక్ మీన్ అంటాం దీన్ని. 2 into ప్రెసిషన్ into రీకాల్ బై ప్రెసిషన్ ప్లస్ రీకాల్. ఓకే. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ఇప్పటిదాకా మనం రాసిన ఫార్ములాస్ ఏదైతే ఉందో ప్రెసిషన్ అండ్ రీకాల్ పాజిటివ్ క్లాస్ కి రాసినాం మనం ఇది. అందుకే ఏమొచ్చింది ఫార్ములా? టీపీ బై టీపీ ప్లస్ రీకాల్ కూడా పాజిటివ్ క్లాస్ కాబట్టి టీపీ బై టీపీ ప్లస్ ఎఫ్ఎన్. సో ప్రెసిషన్ ఏం చెప్తుంది? పాజిటివ్ క్లాస్ కి రాస్తున్న ఫార్ములాస్ కాబట్టి మనం ప్రిడిక్ట్ చేసిన పాజిటివ్స్ లో ఎన్ని యాక్చువల్ పాజిటివ్ అని. రీకాల్ ఏం చెప్తుంది? ఉన్న యాక్చువల్ పాజిటివ్స్ లో ఎన్ని యాక్చువల్ గా మనం ప్రిడిక్ట్ చేసాం కరెక్ట్ గా అని. ఇప్పుడు ఇవే ఫార్ములాస్ నేను నెగిటివ్ క్లాస్ కి రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ప్రెసిషన్ 1 రీకాల్ 1 అంటున్నా. 1 అంటే ప్రెసిషన్ ఫర్ క్లాస్ 1, R1 అంటే ప్రెసిషన్ రీకాల్ ఫర్ క్లాస్ 1 అని. క్లాస్ 1 0, క్లాస్ 1 0, టీపీ FP, FN, TN. TN. ఇది యాక్చువల్, ఇది ప్రెడిక్షన్. ఓకే. ఓకే సార్. ప్రెసిషన్ 1 వచ్చేసి అంటే ప్రెసిషన్ ఫర్ క్లాస్ 1 వచ్చేసి ఫార్ములా టీపీ బై TP plus FP. రీకాల్ 1 వచ్చేసి టీపీ బై TP plus టీపీ ప్లస్ FN. టీపీ ప్లస్ FN. ఇప్పుడు నేను P0 R0 రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి నాకు ఫార్ములా. TN by TN by TN by TN plus FN సార్. ఒక్క సెకండ్ మళ్ళీ చెప్పండి. ప్రెసిషన్ 0 కి TN సార్. TN by TN బై TN plus FN సార్. FN. సో ఇది ఏం చెప్తుంది అంటే మొత్తం మనం ప్రిడిక్ట్ చేసిన నెగటివ్స్ లో ఎన్ని నిజమైన నెగటివ్ ఎన్ని అని, అంతేనా? ఓకే, సూపర్, ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు రీకాల్ కి చెప్పండి ఫార్ములా. TN by TN plus
టిఎన్ ప్లస్ టిఎన్ ప్లస్ ఎఫ్పి సార్. సో ఇదేం చెప్తుంది, మన దగ్గర ఉన్న యాక్చువల్ నెగిటివ్స్ లో మనం ఎన్ని కరెక్ట్ గా నెగిటివ్ ప్రొడిక్ట్ చేసాము అని. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే చాలా క్విక్ గా మీరు ఇది చెప్పారు. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ప్రెసిడెంట్ రీకాల్స్ అంటే ఏంటి అనేది. ప్రెసిడెంట్ రీకాల్ అనేది ఒకటే క్లాస్ కి ఉండదు, క్లాస్ 1 కి ఉంటది, క్లాస్ 0 కి ఉంటది. స్పామ్ ఫిల్టరింగ్ లో మనం కరెక్ట్ ఈమెయిల్స్ ఎటు క్లాసిఫై అయినాయి అనేది మనకు సంబంధం లేదు. స్పామ్ గురించి ఆలోచిస్తే సరిపోతుంది, మనకి ఎన్ని ఈమెయిల్స్ స్పామ్ కిందకి వచ్చినా ఎన్ని ఈమెయిల్స్ స్పామ్ కిందకి రాలేదు అని. అందుకే మనం ఓన్లీ క్లాస్ 1 కి ప్రెసిడెంట్ రీకాల్స్ మాత్రమే రాసుకున్నాం. మీకు అర్థమైందా? ఇది బైనరీ క్లాసిఫికేషన్. ఒక ఇమేజ్ డాగ్ కాదా అని చెప్తాం అంతే. ఏమేమి ఇమేజెస్ డాగో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. నాట్ ఏ డాగ్ మనకు అవసరం లేదు ఇంకా ఈ ఫార్మర్స్ రాసి ఏదో తెలుసుకోవడానికి. అర్థమైందా? సో సెకండ్ ప్రాబ్లం కూడా క్యాన్సర్ డిటెక్షన్ కాబట్టి ఎంతమంది క్యాన్సర్ ఉంది, ఎంతమందిలో ఎంతమందికి క్లాసిఫై చేస్తామని తెలిసి సరిపోతుంది. కాబట్టి మన ప్రెసిడెంట్ రీకాల్స్ అనేవి ఓన్లీ క్లాస్ 1 కి రాసుకున్నాం. ఫ్యూచర్ లో ఏమైతుంది అంటే మనకు ఓన్లీ బైనరీ క్లాసిఫికేషన్ ఉంటది కదా, క్లాస్ 1 క్లాస్ 0 అని. ఒక ఇమేజ్ ఇస్తే అది డాగా, అది క్యాటా, లయనా అని 3 ఉంటాయి మనకి క్లాసెస్ ప్రొడిక్ట్ చేయడానికి. అప్పుడు మనం ఈ ఫార్ములాస్ 3 క్లాసెస్ కి రాస్తాం. క్లాస్ 1 కి రాస్తాం, క్లాస్ 2 కి రాస్తాం, క్లాస్ 3 కి రాస్తాం. ఎందుకు? ఒక్కొక్క క్లాస్ కి రాసింది ఒక్కొక్క లేబుల్ గురించే చెప్తుంది. డాగ్ కి రాసిన ప్రెసిడెంట్ రీకాల్ డాగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటకు వస్తుంది, కానీ లయన్ కి క్యాట్ కి సంబంధించి రాదు కదా. సో ఇట్లా మళ్ళీ క్యాట్ కోసం 2 ప్రెసిడెంట్ రీకాల్స్ రాసుకుంటాం, లయన్ కోసం మళ్ళీ ప్రెసిడెంట్ రీకాల్ రాసుకుంటాం. క్లియర్ అయ్యి? హలో క్లియర్ సార్. ఓకే. Just a second. It's just ఇప్పుడు ఒక శాంపుల్ కేసు ఇస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. 3 క్లాసెస్ అంటే దాని అర్థం ఏంటిది? 3 లేబుల్స్ అన్నట్టే. లయన్, క్యాట్, డాగ్ అని చెప్పేసి 3 అనిమల్స్ ఉన్నాయి మనకి. బైనరీ క్లాసిఫికేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3 క్లాసెస్ ఉంటే ఎట్లా క్యాల్కులేట్ చేయాలో చెప్తే బెటర్ కదా. ప్రెసిడెంట్ రీకాల్ ఇన్ఫర్మేషన్ అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. మీకు దానికంటే ముందు ఒకటి సింపుల్ చెప్పేసి అది చెప్తాను. 3 క్లాసెస్ ఉన్నాయి. నేను ఏం చెప్పాను ఇందాక, ప్రతి క్లాస్ కి ప్రెసిడెంట్ ఫార్ములా ఉంటుంది, ప్రతి క్లాస్ కి రీకాల్ ఉంటుంది. ప్రెసిడెంట్ రీకాల్ ఉంటే F1 స్కోర్ కూడా ఉన్నట్టేనా? ఓకే. సో ఇప్పుడు నేను యాక్చువల్ వాల్యూస్ బట్టి ఏం చెప్తున్నానంటే దీన్ని సపోర్ట్ అంటాం జనరల్ గా. డాటా సెట్ నుంచి వచ్చే నంబర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏలో 100 శాంపుల్స్ ఉన్నాయి, క్లాస్ బిలో 60, క్లాస్ సిలో 48. దీని అర్థం ఇది 100, 60, 40 అంటే మనం ప్రొడిక్ట్ చేసిన వాల్యూస్ అన్నట్టు.
నో సార్, డేటా సెట్. డేటా సెట్ లో యాక్చువల్లీ ఎన్ని కే ఉన్నాయి, యాక్చువల్ ఎన్ని బి ఉన్నాయి, యాక్చువల్ ఎన్ని సి ఉన్నాయి అనేది సంబంధించింది ఇది. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన టేబుల్ అంతా ఒక మోడల్ నుంచి వచ్చిన వాల్యూస్ ఇది, ఒకటే మోడల్ నుంచి. ఓకే, ఒకటే మోడల్ ప్రెసిషన్, రీకాల్, F1 స్కోర్ కనుక్కుంది. దేనికి? 3 క్లాసెస్ కి. నేను ఏం చెప్పాను? 3 క్లాసెస్ కి ఇండివిజువల్ ఉంటాయని చెప్పాను కదా, ప్రెసిషన్, రీకాల్. ఎస్ సో సార్. క్లాస్ 0.85, రీకాల్ వచ్చేసి 0.9, రీకాల్ వచ్చేసి 0.85. ఇట్లా ఏవో వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. 0.8, 7, 0.82, 0.88, 0.85, 0.9, 0.8, 0.80. ఇప్పుడు ఇవి ఒకటే మోడల్ నుంచి వచ్చిన వాల్యూస్, 2 డిఫరెంట్ మోడల్ నుంచి వచ్చినాయా? ఒక్కటే మోడల్. ఒకటే మోడల్, ఎందుకంటే క్లాస్ ఏ కి క్లాస్ బి క్లాసెస్ సెపరేట్ గా అనుకున్నా ప్రతిదానికి ఒకటే వాల్యూ పెట్టుకుంటే పోతుంది. ఎస్. ఇప్పుడు మన దగ్గర ఎట్లున్నాయి? మొత్తం 9 వాల్యూస్ ఉన్నాయి. క్లాస్ ఏ కి 3 వాల్యూస్, క్లాస్ బి కి 3 వాల్యూస్, క్లాస్ సి కి 3 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్ కి నాకు ప్రెసిషన్ తెలియదు, రీకాల్ తెలియదు, F1 స్కోర్ తెలియదు ఇంపార్టెన్స్ చేయడానికి. కానీ నాకు మోడల్ 1 నుంచి వచ్చిన వాల్యూస్ ఇవి. సేమ్ ఇలాంటి ఒక టేబుల్ మోడల్ 2 నుంచి కూడా వస్తుంది కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు మోడల్ 1 బెటరా, మోడల్ 2 బెటరా అంటే నాకు ఎలా తెలియాలి రెండిట్లో ఏది బెటర్ అని? అక్కడ 9 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ 9 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఏంటి ఆ 9 డిఫరెంట్ వాల్యూస్? ఈ బాక్స్ లో ఉన్నాయి. ఎస్. అక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి. మళ్ళీ ఏ క్లాస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలో కూడా తెలియదు నాకు. అక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా 9 వాల్యూస్ ఉంటాయి కదా మనకి. ఎస్ సార్. మరి ఇప్పుడు చెప్పండి, మోడల్ 1 బెటరా, మోడల్ 2 బెటరా అనేది మనకి ఎలా తెలుస్తుంది? F1 స్కోర్. అప్పుడు F1 స్కోర్ అంటే ఇక్కడ 3 F1 స్కోర్స్ ఉన్నాయి. క్లాస్ ఏ కి, బి కి, సి కి. కింద కూడా క్లాస్ ఏ కి, సి కి 3 ఉంటాయి. సింపుల్. ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు త్రివేణి నువ్వు ఎగ్జామ్ రాస్తావు, నిఖిత ఒక ఎగ్జామ్ రాసింది, కంపేర్ చేసేయచ్చు, తెలిసిపోతే మార్క్స్ ఎన్ని అని. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ రాసారు ఇద్దరు, ఒకరికి 90, ఒకరికి 100 వచ్చింది అంటే. నువ్వు 6 సబ్జెక్ట్స్ రాసావు, త్రివేణి 6 సబ్జెక్ట్స్, మిగతా 6 సబ్జెక్ట్స్ రాసినప్పుడు ఏ సబ్జెక్ట్ తో కంపేర్ చేయాలో తెలియనప్పుడు మీరు ఎలా చెప్తారు ఇద్దరు టాప్ స్టూడెంట్ అని? యావరేజ్. అంతేనా? సింపుల్ గా ఇక్కడ యావరేజ్ చేస్తే ప్రెసిషన్ కి ఒకటి వస్తుంది, యావరేజ్ ప్రెసిషన్. రీకాల్ కి ఒకటి వస్తుంది, యావరేజ్ రీకాల్. F1 స్కోర్ కి యావరేజ్ F1 స్కోర్ వస్తుంది. అట్లనే ఇక్కడ 3 వాల్యూస్ వస్తాయి. ప్రాబ్లం అంటే మీకు తెలుసు, ప్రెసిషన్ చూడాలా, రీకాల్ చూడాలా, F1 స్కోర్ చూడాలని. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీకాల్ అని ఫిక్స్ అయితే ఇక్కడ యావరేజ్ రీకాల్, ఇక్కడ యావరేజ్ రీకాల్ కంపేర్ చేసుకొని రెండిట్లో ఏది ఎక్కువ ఉందో అదే బెస్ట్ మోడల్ అంటారు. సో ఉన్నది ఉన్నట్టు ఇట్లా యావరేజ్ చేయడం ఏదైతే ఉందో దీన్ని మనం మ్యాక్రో యావరేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిషన్ కి మ్యాక్రో యావరేజ్ అంటే ఫార్ములా ఏంటిది? అక్కడ 0.9 ప్లస్ 0.82 ప్లస్ 0.91. 91/3. దీన్ని సింపుల్ గా మ్యాక్రో యావరేజ్ అంటారు. కానీ నెక్స్ట్ వచ్చేది ఏంటిది? వెయిటెడ్ యావరేజ్. అంటే ఏంటిది? ఇక్కడ సపోర్ట్ అని ఉంది చూసారా, వీటికి ఒక వాల్యూ ఇవ్వడం. ఇప్పుడు ఇక్కడ 100 శాంపిల్స్ కి 0.9 ఉంది, 60 శాంపిల్స్ కి 0.82 ఉంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ సపోర్ట్ ని యూజ్ చేయకుండా సింపుల్ గా 0.9 ప్లస్ 0.8 ప్లస్ 0.9 అని చూస్తున్నాం. అది కరెక్ట్ కాదు కదా. ఎగ్జాంపుల్ చెప్తాం.
త్రివేణి 5 పేపర్స్ రాసింది, 5 పేపర్స్ లో 90% వచ్చింది. ఒకటే పేపర్ రాసింది, ఆ ఒక్క పేపర్ లో 100 ఉంది అనుకుందాం. ఇది త్రివేణి, ఇది నిఖిత. సో ఈ ఒక్క దాంట్లో 80 ఉంది అనుకుందాం. నిఖిత ఏం చేసింది, 5 పేపర్స్ లో 80 అని రాసింది. ఒక్క పేపర్ లో 100. మీకు ఇక్కడ యావరేజ్ చేస్తే వెయిటెడ్ యావరేజ్ కాకుండా దీని యావరేజ్ ఎంత అవుతుంది, 80 + 90 డివైడెడ్ బై 2 అంటే 85 అవుతుంది సార్. ఇక్కడ ఎస్ సార్. దీని ప్రకారం చూసుకుంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినట్టు, నిఖితకి సార్. యావరేజ్ ఇట్లా చేస్తారు. కానీ నిజంగా మార్క్స్ ఎవరికి ఎంత వచ్చినాయి అంటే ఏం చెప్తారు, ఇక్కడ 5 × 90 + 80 అవునా. ఎస్ సార్. ఇక్కడ 5 × 80 + 100. ఇప్పుడు ఇక్కడ ఎంత సమ్మేషన్ ఇది, 450 సార్. 450 + 80 ఎంత 530. 530 సార్. ఇక్కడ పైంది 500 సార్. 500 సార్. మరి వాస్తవానికి ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, త్రివేణి. సార్. కానీ ఇక్కడ యావరేజ్ చేసి చూస్తే నిఖితకి ఎక్కువ. సో ఇక్కడ 85, 90 అని ఏదైతే ఉందో ఇది మ్యాక్రో యావరేజ్. అంటే ఏంటిది, వీళ్ళు ఎన్ని పేపర్స్ రాసిళ్ళు ఎంత అనేది పట్టించుకోకుండా జస్ట్ మనకి ఉన్న నంబర్స్ ని యావరేజ్ చేయడం. కానీ మనం అలా కాకుండా 5 × 90 ఎందుకు, 5 పేపర్స్ కాబట్టి, +1 × 80 బై కింద ఏమేయాలి, 6 వేయాలి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత చెప్పండి నాకు, 530/6. 530/6. ఇప్పుడు ఇలానే రాస్తే ఇక్కడ ఏమైతుంది, 88.33%. 5 × 80 + 1 × 100/6 కదా. బై 6. ఎస్ సార్. నిఖితకి ఇదేమవుతుంది మళ్ళీ 500/6. 500/6. ఇద్దరికి సేమ్ పేపర్స్ కాబట్టి కింద 6 ఉంటది, దీంతో పెద్ద డిఫరెన్స్ లేదు ఇద్దరికి. Yes. కానీ ఇక్కడ 530 ఒకరికి వచ్చింది, 500 ఒకరికి వచ్చిందా, ఆ 530 ఇక్కడ ఉంది, ఆ 500 ఇక్కడ ఉంది. అంటే వెయిటెడ్ యావరేజ్ లో మనకి ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది కదా ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అని. Yes. ఎస్ సార్. సో ఉన్న వాల్యూస్ ఉన్నట్టు యావరేజ్ చేస్తే దాన్ని మ్యాక్రో యావరేజ్ అంటారు. Yes. ఇక్కడ ఉన్న వాల్యూస్ ని ఇక్కడ ఉన్న సపోర్ట్ తోటి ఇంటూ చేసి డివిజన్ లో మళ్ళీ మొత్తం ఏబిసిని యాడ్ చేస్తాం. అంటే ఇది మ్యాక్రో యావరేజ్ కదా. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ కి నాకు ఫార్ములా చెప్పండి, సేమ్ ఇదే టేబుల్. 100 × 0.9. 100 × 0.9 + 60 × 0.82 + 40 × 0.91 By 3. by 3 సార్. బై 3 సార్. ఇక్కడ 3 కాదు రాయాల్సింది, 3 రాసిన ఓకే గానీ జనరల్ గా అయితే 100 + 60 + 40 అని రాస్తాం. ఓకే సార్. డినామినేటర్ లో మీరు 3 రాద్దాం అనుకుంటే అది కూడా ఓకే, తప్పలేదు, ఎందుకంటే అన్నిటికీ సేమ్ డినామినేటర్ కదా వచ్చేది. కానీ జనరల్ గా మనం నెంబర్ ఆఫ్ శాంపుల్స్ రాస్తాం ఇక్కడ 100, 60, 40. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా మ్యాక్రో యావరేజ్ కి వెయిటెడ్ యావరేజ్ కి. Yes, sir. మండే రోజు ఇంకొకటి ఉంది మైక్రో యావరేజ్ అని, అది అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు నేను మైక్రో యావరేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ 3/3 కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలో కూడా చెప్తా. అంటే ఏంటిది, క్లాస్ ఏ, క్లాస్ బి, Yes. క్లాస్ సి ఉంటాయి. ఎందుకంటే మీకు ఇది తెలియంది ఫస్ట్ టేబుల్ రాదు కదా. No.
అంతే కదా, 3 classes కి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలో తెలియంది. క్లాస్ ఏకి ప్రెసిషన్ 0.9 అని ఎట్లా రాస్తారు మీరు? ఇక్కడ 3 క్లాసెస్ ఉన్నాయి. పాయింట్ అర్థమైందో? Yes, నేను అంటుంది. సార్ yes, సో నెక్స్ట్ క్లాస్ లో 3 క్లాసెస్ ఉంటే కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఎట్లా రాయాలో చెప్తాను. మీకు మ్యాక్రో వెయిటెడ్ అయిపోయింది, మైక్రో యావరేజ్ ఏంటిదో చెప్తాను. okay, sir. ఈ రెండింటితోటి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ అయిపోతాయి. వేరే టాపిక్ వెళ్ళొచ్చు పూర్తిగా. క్లియర్ ఇప్పుడు? ఎస్ సార్ ఓకే, ఇంకా అటెండెన్స్ తీసుకుంటా. అటెండెన్స్ చెప్పండి. ఫస్ట్ సెకండ్ అంకిత అబ్సెంట్. ఆసియా అబ్సెంట్. అనిత ప్రెసెంట్ సార్ ఇందు absent. నిఖిత ప్రజెంట్. శిరీష ప్రెసెంట్ సార్ మాధవి ప్రెజెంట్ సార్. సౌజన్య. ప్రెజెంట్ సార్. మాధవి సౌజన్య ఇద్దరు మీకు ఆన్సర్స్ తెలిస్తే క్లాస్ లో రెస్పాన్స్ ఇవ్వండి. నేను అడగట్లేదు కదా అని చెప్పి సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే సార్. త్రివేణి ప్రజెంట్. సో ఎస్ అఖిల. Present, sir. అనుష ప్రెసెంట్ సార్ ఉప్పర అఖిల. ప్రెసెంట్ సార్ నజియా Present, sir. గౌతమి గౌతమి అబ్సెంట్. సృష్టి సార్ సృష్టి క్లాసెస్ అర్థమవుతున్నాయి క్లియర్ గా? సార్ ఈరోజు నేను ఈ రోజు కొంచెం అర్థం కాలేదు సార్. మొత్తం కొంచెం పోయింది. ఈ అర్థం రోజు క్లాస్ కాలేదు అర్థం సార్. కాలేదా? వాయిస్ సార్ క్లియర్ రావట్లేదు. నిన్నటిది వాటి 2 క్లాసెస్ అర్థం కాలేదా? అవును సార్, నిన్న నేను జాయిన్ కాలేదు సార్. ఓకే సరే, అయితే వీకెండ్ నేను అప్లోడ్ చేపిస్తాను వీళ్ళకి. ఒకసారి చూడండి క్లాసెస్. అబ్సెంట్ అయిన వాళ్ళు, ఎందుకంటే ఇది అర్థం అవడం చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే సార్. సృష్టి ప్రజెంట్ అంతేనా? హర్షిత ప్రెసెంట్ సార్ హర్షిత ప్రెసెంట్. ప్రభు తేజస్ అటెండెన్స్ ఇచ్చిన వాళ్ళు ప్లేస్ లేవు. సృష్టికి అటెండెన్స్ వేసాను నేను. ప్రభు తేజస్ అబ్సెంట్. మెరుగు శైలజ ప్రెసెంట్ సార్ శిరీష మల్లిరెడ్డి అబ్సెంట్. వెంకట లక్ష్మి అబ్సెంట్. గుర్తుర్తి మౌనిక ప్రెసెంట్ సార్ పానుగంటి దుర్గ అబ్సెంట్. బల్ల మాధవి అబ్సెంట్. జోగేశ్వరరావు అబ్సెంట్. దుర్గప్రసాద్ గింజల ప్రెజెంట్ సార్.
సత్య యాదల, absent. హేమ, హేమ, శ్యామల అక్కిరెడ్డి, ప్రెజెంట్ సార్. ప్రియా బొలిశెట్టి, ప్రెజెంట్ సార్. సుధా పోతుల, ప్రెజెంట్ సార్. ఆకాష్ దాసరి, సార్ పానుగంటి దుర్గా ప్రెజెంట్ సార్. ఏం చేస్తున్నారు అమ్మ ఎంతసేపు? నాకు అర్థం కాదు. సార్ నెట్ అవ్వట్లేదు సార్, సిగ్నల్ లేదు సార్. ఆకాష్ దాసరి, సార్ ప్రెజెంట్ సార్. చాలా ఇరిటేట్ చేస్తున్నారమ్మా మీరైతే. ఆకాష్ దాసరి, అబ్సెంట్. సోయా భాష, ప్రెజెంట్ సార్. అటెండెన్స్ చేసిన వాళ్ళు ప్లీజ్ లేవు. దుర్గా పానుగంటి, శిరీష మల్లిరెడ్డి, సకీర్ హుసేన్, ప్రెజెంట్ సార్. శిరీష మల్లిరెడ్డి ప్లీజ్ లేవు. అటెండెన్స్ చేశాను ప్రజెంట్. కర్మల వెంకట్, ప్రెజెంట్ సార్. లోకేష్ రెడ్డి, అబ్సెంట్. మౌలాలి, మౌలాలి, అబ్సెంట్. పగిడిపల్లి అమృత, ప్రెజెంట్ సార్. సావిత్రి, ప్రెజెంట్ సార్. షేక్ ఆలియా, శ్రీకాంత్, ప్రెజెంట్ సార్. వెంకట్ నారాయణ భార్గవ్, ప్రెజెంట్ సార్. విజయ్ కింగ్, విజయ్ కింగ్, అబ్సెంట్. సాఫియానాస్, ప్రెజెంట్ సార్. ఎం సాంబశివ, ప్రెజెంట్ సార్. చల్లా హర్షిత, ప్రెజెంట్ సార్. షేక్ అర్ఫానా అంజుమ్, ప్రెజెంట్ సార్. సాయి రూపాసి, ప్రెజెంట్ సార్. రాఘవ యాదవ్, ప్రెజెంట్ సార్. దేవర కిరణ్ కుమార్, అబ్సెంట్. షేక్ తబ్రేజ్, ప్రెజెంట్ సార్. హరీష్ కుమార్, ప్రెజెంట్ సార్. తంబూరి గిరి, ప్రెజెంట్ సార్. పఠాన్ ఇర్ఫాన్ ఖాన్, అబ్సెంట్. కుసుమ మల్లెల, ప్రెజెంట్ సార్. ఉమా మహేశ్వరి, ఎస్ సార్. షేక్ అన్సార్, ప్రెజెంట్ సార్. కలాం, అబ్సెంట్. సహనాజ్ షేక్, అబ్సెంట్. ఖాన్ సుహేల్, ప్రెజెంట్ సార్. షేక్ సబీహా, ప్రెజెంట్ సార్. సార్ మీ యూట్యూబ్ ఛానల్ ఏంది సార్? ట్రైరేట్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి. ఓకే సార్. అన్నీ పోస్ట్ చేసినారా సార్ మీరు? లాస్ట్ 2-3 వీక్స్ నుంచి పోస్ట్ అవుతుంది. నా మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి అవునా సార్? బట్ అవన్నీ Thank పోస్ట్ అయితే రికార్డింగ్స్ ఓకే సార్. మొన్న 2 days నేను క్లాస్ అటెండ్ చేయలేదు సార్, అవి కావాలా అందుకు.
ఓకే. మిగతా క్లాసెస్ ఉంటున్నాయా? అవును సార్, రోజు అటెండ్ అవుతున్నాను సార్ నేను. అర్థమవుతుందా క్లాసెస్? అర్థం అవుతుంది సార్. ఓకే. సరే సబిహ, నేను అది మీకు అప్డేట్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. షేక్ తానియా. సార్. షేక్ సానియా. ప్రెజెంట్ సార్. సబిహ, తానియా, సానియా వాళ్ళు వెళ్ళిపోవాలి మీటింగ్ నుంచి. అటెండెన్స్ వేసాను. ఈ సానియా షేక్ ఎవరమ్మా? ప్రజెంట్ నువ్వు డబుల్ అకౌంట్ నుంచి పాస్ అయ్యావా? ఇద్దరున్నారా, సానియా షేక్ లేకపోతే? లేదా నీ వాయిస్ వినబడట్లేదు, మళ్ళీ చెప్పు. నీది వాళ్ళ ఫస్ట్ క్లాస్? ఇప్పుడు ఇద్దరు ఉంటే నీది ఎలా గుర్తుపట్టచ్చు? నేను నీకు ఏదైనా ఉందా నీకు పేరు డిఫరెంట్? సానియా షేక్. ఓకే. ఇంకేదన్నా మీరు ఎస్పీబీఎం కాలేజేనా? సేమ్ కాలేజ్, సేమ్ గ్రూప్, సేమ్ నేమ్ కదా. ఇప్పుడు మీ ఇద్దరికి ఏదో ఒక డిఫరెన్స్ ఉండాలి కదా, ఏదో ఒకటి. ఓకే. మీ ఫాదర్ పేరు చెప్పండి. ఏంటిది? చాట్ పెట్టావా? నాకేం అర్థం కావట్లేదు. చాట్ పెట్టమ్మా నీ పేరు, మీ ఫాదర్ నేమ్. హలో, మీ ఫాదర్ నేమ్ చాట్ పెట్టావా? మీ ఫాదర్ నేమ్ ఏంటిది? నజీర్ సార్. నజీర్. నజీర్ ఓకే. సార్. ఇవాళ ఫస్ట్ క్లాస్ కదండి ఇది? అవును సార్. ఓకే. మరి ఎందుకు ఇట్లా క్లాసెస్ అయిపోయే టైంలో జాయిన్ అయ్యారు? సార్ ఇన్ని రోజులు నాకు తెలియదు సార్. మేము రీసెంట్‌గా మ్యారేజ్ అయ్యి ఇక్కడికొచ్చేసినాం సార్. దాని తర్వాత ఎవరు చెప్పలేదు. ఈరోజు నా ఫ్రెండ్ వచ్చి కాల్ చేసి లింక్ పెట్టింది సార్. లింక్ పెట్టగానే ఈరోజు జాయిన్ అయినా సార్ నేను. ఓకే. ఓకే. సరే, వాళ్ళ అటెండెన్స్ చేశాను. సరే సార్. నేను యూట్యూబ్‌లో సార్ మీరు యూట్యూబ్ నేమ్ చెప్తే నేను యూట్యూబ్‌లో అన్ని క్లాసెస్ చూస్తా సార్. ఓకే. ట్రైరేట్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి అని ఉంటుంది యూట్యూబ్లో. దాంట్లో ఏఐఎంఎల్ ఇంటర్న్షిప్ అని ఉంటుంది. ఒక్క సరే నిమిషం, నేను ఎప్పుడు చెప్తాను. ట్రైరేట్ సొల్యూషన్స్ ఎల్ఎల్పికి వెళ్ళాక దాంట్లో సరే సార్. ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ లో నీకు సరే సార్. ఏఐఎంఎల్ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ 26 అని ఉంటుంది. సరే సార్. అది నువ్వు చూడాల్సి. ఓకే. సరే సార్. Hmm. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.